జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 191 పార్వతీమాత చెప్పినటువంటి స్త్రీల ధర్మాలు. పరమశివుడు ధర్మాలను తన లింగ ప్రతిష్ఠ గురించి చెప్పాడు. తదుపరి ఆ పరమశివుడు, భవానీ నీవు స్త్రీల ధర్మాల గురించి చెప్పు, అందరికీ ఉపయోగపడతాయి అని అన్నాడు ప్రభువు. మాత కూడా చెప్పింది అని నారద మహర్షి చెప్పాడు భీష్మాచార్యుల వారికి. భీష్మాచార్యుల వారు చెప్తున్నారు ధర్మరాజు అడుగగా అని. ఈ భారత గాథను చెప్తున్నాడు వైశంపాయనుల వారు జనమేజయ రాజుకు. పరమశివ, నీ లింగము పూజ గురించి చెప్పరా అడిగింది అమ్మ భవానీ. భవానీ 3 లోకాలలో కూడా శుభాలు కలగాలని నేను లింగ పూజను ఏర్పాటు చేశాను, లింగాలను స్థాపించాను. ఈ శివలింగాలను సృష్టించి స్థాపించి పూజా విధానం కూడా చెప్పాను. ఆ పవిత్ర శివలింగాలను పూజించుట ద్వారా నన్నే పూజించిన ఫలితం భక్తులు పొందుతారు. లింగరూపుడును అయిన నన్ను ఎవరైతే భక్తి విశ్వాసాలతో పూజిస్తారో వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. వారు నాపై నమ్మిక, దృఢచిత్తం, నిష్ఠతో పూజిస్తే ఫలితం కూడా అంత మంచిగా ఉంటుంది. జగజ్జనని పార్వతి, నీకు తెలియని ధర్మాలు కూడా ఏమీ లేవు. నన్ను అడుగుతున్నావు, నా నోటితో వినాలని, అందరూ వినాలని, అందరికీ ఉపయోగకరం అని అడుగుతున్నావు గనుక నిన్ను అడుగుతున్నాను. నీవు కూడా స్త్రీల యొక్క ధర్మాలు ఏమిటో వివరించు అని అన్నాడు శివుడు. పరమేశ్వర, మీకు తెలియని ధర్మాలు నా వద్ద ఏముంటాయి? నేను మీకంటా ఎక్కువ చెప్పగలనా? కానీ మీరు ఆదేశించారు కనుక నేను స్త్రీల ధర్మాలను చెప్తాను అని మాత పార్వతి చెప్తున్నారు. అప్పుడు పార్వతీమాత భూమి మీద ఉండే సర్వ నదీమ తల్లులు అందరినీ పిలిచారు. నదులన్నీ స్త్రీమూర్తులు. గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, తపతి, పెన్న, బహుద, కృష్ణవేణి మొదలుగా గల అన్ని నదులు వచ్చి పార్వతీమాత దగ్గర గొంతు కలిపాయి. సర్వ నదీమ తల్లులు గంగను ముందుంచుకొని గంగ యొక్క సోదరి అయినటువంటి పార్వతీమాతతో అన్నాయి, మీకంటా మాకు ఏ ధర్మములు ఎక్కువగా తెలుసు? మీకు తెలియని ధర్మములు ఏమున్నాయి మాత? మీరు జగజ్జనని, మీకు తెలియని ధర్మాలు ఏమీ ఉండవు కనుక స్త్రీల ధర్మాలు మీరే చెప్పండి, ప్రభువు అడిగాడు కనుక అని అన్నాయి. అప్పుడు పార్వతీమాత సరేనని శివునికి నమస్కరించి, ప్రభు మీ ఉత్తర్వు మేరకు నాకు తెలిసిన వేదయుక్తమైనటువంటి ధర్మశాస్త్రయుక్తమైనటువంటి స్త్రీల ధర్మాలను చెబుతాను అని అమ్మ చెప్పడానికి ప్రారంభిస్తుంది. అలా భవానీ స్త్రీల ధర్మాలను చెప్పడానికి ప్రారంభించగానే దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, రాక్షసులు, మునులు, మునీశ్వరులు అందరూ చెవులు నిక్కబెట్టి అమ్మ ఏం చెప్తుందో అని వింటున్నారు. ప్రభు పరమేశ్వర, స్త్రీ అనంత శక్తి స్వరూపిణి. స్త్రీ అనంత ఓర్పు, సహనము గల మూర్తి భవించినటువంటి వ్యక్తి స్త్రీమూర్తి. ఈ సృష్టి ఫరడబెల్లడానికి కారణము స్త్రీయే. స్త్రీగా జన్మించి వివాహం కాకపోతే వివాహం అయ్యే వరకు ఆమెను కన్య అంటారు. ఆ స్త్రీమూర్తికి యుక్త వయస్సు వచ్చి వివాహము చేసే సమయంలో
ఆమె వివాహం చేసే అధికారము తల్లికి, తండ్రికి, మేనమామలకు, అన్నదమ్ములకు, పినతండ్రికి, పెదతండ్రికి ఉంటుంది. అయితే వివాహము ఆ యుక్త వయస్సు వచ్చిన స్త్రీకి ఇష్టపడే విధముగా ఉండే వరునితోనే ధర్మ పద్ధతిలో చూసి ధర్మంగా వివాహం చేయాలని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. ప్రభు నేటి ధర్మం ప్రకారము ఆ స్త్రీకి పతియే దైవము, పతియే ప్రభువు, పతికి అన్ని హక్కులు ఆ స్త్రీ పైన ఉంటాయి. ఆమె పైన సర్వాధికారి ఆమె యొక్క భర్త. స్త్రీ వివాహానంతరము ఆ పతి యొక్క పితృదేవతలను ఆరాధించాలి. తన పతితో కలిసి పితృదేవతలకు పిండోదకాలు చేయాలి. భార్య సధర్మచారిణిగా పిండము, నువ్వులు, దీపం వెలిగించే కార్యక్రమం అన్నీ కూడా సతిగా ఆమెయే చేయాలి. తన భర్త గృహములో ఉన్నప్పుడు కానీ, గ్రామాంతరం వెళ్ళినప్పుడు కానీ ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవంగా అతిథి మర్యాద చేసే బాధ్యత కూడా ఆ స్త్రీమూర్తిదే. మగని మేలు కోరించి భర్త యొక్క మేలు కోరి వ్రతాలు, పూజలు చేయాలి. అలాగే తాను కన్న సంతానం సక్రంగా పెంచే బాధ్యత, తన అత్తామామలను బాగోగులు చూసుకునే బాధ్యత ఆ స్త్రీమూర్తిదే. పతి మాట జవదాటక అత్తమామల సేవ చేస్తూ పిల్లలను మంచి విద్యాబుద్ధులతో సక్రమంగా క్రమశిక్షణతో పెంచగలిగే స్త్రీ గొప్ప స్త్రీమూర్తి. పతి తప్ప ఇతర పురుషులను సోదర, పితృ సమానులుగా చూసే స్త్రీమూర్తి యొక్క స్వభావము పతివ్రత స్వభావము. పతిని అనుగమించి పతి యొక్క మాట జవదాటగా పాతివ్రత్యంతో ఉండే స్త్రీ చేసేది పాతివ్రత్యం అనే ఒక గొప్ప తపస్సు. ఇంతకు మించిన తపస్సుయే లేదు ప్రభు. అట్టి స్త్రీమూర్తి దైవ సమానురాలు. పరమేశ స్త్రీ అనుసరించవలసిన ధర్మం గురించి ఒక ఇతిహాస గాథ చిన్నది ఉన్నది, చెప్పేదను. ఒక గ్రామంలో పూర్వము ఒక బ్రాహ్మణుడు, అతనికి ఒక పెద్ద భార్య, చిన్న భార్య, ఇద్దరితో కలిసి అతడు కాపురం చేస్తున్నాడు. మొదటి భార్య స్వతంత్రంగా పతి అనుమతి లేకుండానే పూజలు, వ్రతాలు, క్రతువులు చేస్తూ ఉండేది. చిన్న భార్య మాత్రము పతి అనుమతి లేకుండా ఎట్టి పూజలు, క్రతువులు చేస్తుండేది కాదు. ఏ పూజ చేసినా, ఏ క్రతువు చేసినా పతి యొక్క అనుమతి తీసుకునే ఆ చిన్న భార్య చేస్తూ ఉండేది. చిన్న భార్య ఎటువంటి ధర్మ కార్యాలు చేసినా తన పతి పేరు మీదుగానే చేసేది. తన పతిని ఒక వ్రతంగా భావించి ఆ చిన్న భార్య చేసేది. చిన్న భార్యకైతే పతి సేవ ఒక తపస్సుగా ఉండేది. ప్రభు ప్రమాదవశాత్తు ఆ బ్రాహ్మణుని ఇద్దరు భార్యలు ఒకేసారి చనిపోయారు. ఇద్దరు కూడా వారు చేసిన పుణ్య వ్రతాల ఫలితంగా ఇద్దరు స్వర్గాన్ని చేరుకున్నారు. అయితే ధర్మం తెలిసినటువంటి యమధర్మరాజు స్వర్గానికి వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణుని పెద్ద భార్యను నరకానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని పెద్ద భార్య యమధర్మరాజుతో ఇలా అన్నది: ప్రభు యమధర్మరాజా, మీరు ధర్మం తెలిసినవారు. నేను చాలా వ్రతాలు, చాలా హోమములు, పుణ్యతీర్థాలు తిరిగాను, దాన ధర్మాలు చేశాను. నా సవతి కంటే నేనే ఎక్కువ చేశాను. నన్నెందుకు నరకానికి తీసుకుని వచ్చారు అని అడిగింది ఆమె సమాధానం చెప్తున్నాడు యమధర్మరాజు: ఓ స్త్రీమూర్తి, నాకు ఎవరిపైన ద్వేషము లేదు, ఎవరిపైన అనురాగము లేదు. నాకు అందరూ ఒక్కటే. నీవు నిజముగానే మీ సవతి కంటే ఎక్కువ పుణ్యకార్యాలు, ఎక్కువ తీర్థాలు,
ఎక్కువ వ్రతాలు నోములు నోసావు, కాదనలేదు. కానీ నీవు వాటికి నీ పతి యొక్క అనుమతి తీసుకోలేదు. ఎందుకంటే నీవు వివాహిత స్త్రీవు. వివాహిత స్త్రీ ఏ కార్యక్రమం చేసినా తన పతి యొక్క అనుమతి తీసుకోవాలి. నీవు నీ పతి యొక్క అనుమతి తీసుకోలేదు. అందుకని ఆ పుణ్యాల యొక్క ఫలితం నీకు పూర్తిగా రాలేదు. నీ సవతి ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా, వ్రతం చేసినా పతిదేవుని యొక్క అనుమతి తీసుకొని ఆమె చేసింది కనుక వాటి యొక్క పుణ్యఫలము ఆమెకు పూర్తిగా సంక్రమించాయి. కనుక నీవు మరలా జన్మ ఎత్తుతావు. ఆ జన్మలోనైనా సరే నీ పతిదేవునికి అనుసరించి అతని మాట ప్రకారము అనుమతి తీసుకొని పూజలు వ్రతాలు చేసి పాతిరత్యంతో ఉంటే నీకు చాలా గొప్ప పుణ్యఫలం వస్తుంది అని చెప్పాడు యమధర్మరాజు. గనుక ప్రభు భార్య భర్తకు అనుకూలంగా మెలగాలి. భర్తకు ఇష్టమైన రీతిలో ఆమె సింగారించుకోవాలి. భర్తకు ఇష్టమైన వంటకాలనే ఆమె వండాలి. భర్త తనను సంభోగించాలి అని కోరిక ఉన్నప్పుడు భర్తతో ఆమె అనుకూలంగా ప్రేమతో కలిసి సంభోగ క్రియలో పాల్గొనాలి. భర్తను తృప్తిపరచాలి. తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు తాను మంచి చీరలు, నగలు, పైపోతలు, మైపోతలు పూసుకొని భర్తకు ఆహ్లాదకరం కలిగించే విధంగా ఉండాలి. భర్త ఇంట్లో లేని నాడు సాధారణ చీరలు కట్టుకొని సాధారణంగా ఉండాలి. అలాగే ఆ స్త్రీమూర్తి తన భర్త గృహంలో చేసే పనులకు ఆటంకం కలిగించరాదు, అడ్డు చెప్పరాదు. ఒకవేళ తన భర్త అధర్మ మార్గంలో వెళ్తున్నాడు అని ఆమె కనిపిస్తే వాటిని విడమర్చి భర్తకు చెప్పి భర్తను నచ్చజెప్పి ధర్మ మార్గంలో నడిపించే బాధ్యత ఆ భార్య తీసుకోవాలి. ఒకవేళ సతికి ఇతర సవతులు ఉండి ఉంటే, అంటే తన భర్తకు ఆమెయే కాక ఇంకా కొందరు భార్యలు ఉండి ఉంటే అందరితో స్నేహంగా ఈమె మెలగాలి. భర్తకు అనుకూలవతి ఉండాలి. ఎన్నడైనా తన భర్త తన మీద కాకుండా తన సవతి పైన ప్రేమ పెంచుకొని ఆమెతో ఎక్కువ కాలం గడిపితే అందుకు అసూయ పొందకుండా తన భర్త సుఖం అనుభవిస్తున్నాడు అని సంతోషంతో ఉండే స్త్రీమూర్తి పాతివ్రత్యంతో ఉన్నట్లు లెక్క. ఇట్లాంటి వారే దైవ సమానులు. భర్త చేసే వృత్తి ఉద్యోగాలలో భార్యగా తాను సహకరించాలి. అతడిని ప్రోత్సహించి ధర్మ మార్గంలో పయనించే విధముగా చూడాలి. భర్త సంపాదించే ధనాన్ని వ్యర్థం చేయకుండా భర్త ధర్మంగా ధన సంపాదన చేస్తుంటే సహకరించి ప్రోత్సహించాలి. తన భర్త సంపాదించిన ధనాన్ని జాగ్రత్తపరచుట, ఇంటికి కావలసిన వరకే వెచ్చములు కొనుక్కున్న వాటిని వ్యర్థము చేయకుండా ఉపయోగించుకునే నేర్పరితనము ఆ భార్యకు ఉండాలి. ఉత్తమ స్త్రీ జాగరూకులైన స్త్రీమూర్తి అయితే ఆ ఇంటిలో కనీసము 4 వారముల వరకు వలయు సరుకులను కొని జాగ్రత్తగా నిల్వ ఉంచుకొనవలెను. వర్షాకాలం లాంటి పరిస్థితుల్లో అయితే ఆ స్త్రీమూర్తి 2 నెలలకు సరిపడే నిత్యావసర వస్తువులు ఇంటిలో భద్రంగా ఉంచుకునుట మంచిది. స్వామి ఉత్తమ స్త్రీమూర్తి భార్యగా ఉన్నప్పుడు తన భర్తను మంచి చీరలు కావాలని, నగలు, చీనాంబరములు కావాలని భర్తపై ఒత్తిడి తీరాదు. భర్తకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి అతడే కొని ఇస్తాడు. లేకుంటే ఆర్థిక పరిస్థితి బట్టి వీలున్నప్పుడు మృదువుగా భర్తను అడగవచ్చు. భర్త కొని తెచ్చి ఇచ్చిన చీరలు, నగలు, ఇతర ఏమైనా సరే వాటిని బాగులేదు అని చెప్పకుండా ఆనందంగా ఆ పతిదేవుని ముందే చాలా బాగున్నాయి అని చెబితే ఆ భర్త పొందే ఆనందము ఇంత అంత కాదు ప్రభు. ఒకవేళ
తన భర్త తెచ్చినటువంటి చీరలు వస్తువులు తనకిష్టక పడకపోయినా తన భర్త ముందు ఆ విషయం వ్యక్తపరచక కనీసం ముఖ కవలికల్లో కూడా అయిష్టత తెలియజేయకుండా ఉండుట ఆ భార్య యొక్క గొప్పతనంగా భావించాలి. అనగా భర్తను ఆనందింపజేయ స్త్రీమూర్తికి ఉత్తమ ఫలితాలు వస్తాయి. అది తాను చేస్తున్నటువంటి తపస్సులో గొప్ప ఫలితాన్ని పొందే ప్రక్రియ. మహాత్మా స్త్రీ జీవితానికి, స్త్రీ పాతివృత్యానికి ముప్పు ఏర్పరిచే వాడు ఇతర పురుషుడు గనుక స్త్రీ తన పతిదేవుడు ఇంట్లో లేని సమయంలో పరపురుషులతో నేరుగా మాట్లాడరాదు, వారిని ఇంట్లోనికి కూడా ఆహ్వానించరాదు. తప్పనిసరి పరిస్థితులలో పరపురుషులతో మాట్లాడవలసి వస్తే దూరం నుండి, తెరచాటు నుండి మాత్రమే మాట్లాడాలి. సతి యొక్క ధర్మం ఏమిటంటే ప్రభు, కనీసం తన సొంత కొడుకుతో కూడా ఒక మంచం పైన నిద్రించరాదు, ఒక మంచం పైన పడక గదిలో కూర్చోరాదు. ఎందుకంటే ఆ పుత్రుడు కూడా పరపురుషుడితో సమానమే, పెద్దవాడయ్యాడు గనుక అని భావించుకోవాలి. స్త్రీ భారీగా ఉన్నప్పుడు తన పతిదేవుడికి తెలియకుండా ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు విక్రయాలు, ఇతర సాంఘిక కార్యక్రమాలు ఏవి కూడా చేయరాదు. ఏది చేయాలన్నా తన పతితో మాట్లాడుకొని ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలి. అలా కాకుంటే అలా చేసే ఆ కార్యక్రమాలు పతికి తెలియదు గనుక వచ్చే భవిష్యత్తులో ఆ స్త్రీకి అవి హాని చేస్తాయి. తద్వారా ఆమెకున్న పాతివ్రత్యానికి లోపం కూడా కలుగుతుంది. ప్రభు సతికి పతియే దైవం గనుక తన పతి అందగాడైన, వికలుడైన, అందహీనుడైన, ధనవంతుడైన, పేదవాడైన, ఆరోగ్యవంతుడైన, ఆరోగ్యరహితుడైన ఆ పతిని గౌరవించి సేవలు చేయుట సతికి ధర్మం. అలా కాకుంటే ఆమె యొక్క పాతివ్రత్యానికి లోపం వస్తుంది, ఆమె తపస్సు చెడిపోతుంది. ఆ సతి యొక్క పాతివ్రత్యం హెచ్చు కావాలన్నా, తపస్సు హెచ్చు కావాలన్నా పతి మేలు కోరి పూజలు వ్రతాలు చేయాలి. ఉత్తములకు దానాలకు కూడా తన పతిదేవుని పేరనే చేయాలి. ఏమి చేసినా కూడా తన పతి యొక్క అనుమతి తీసుకునే ఆ ఇల్లాలు చేయాలి. భర్త కూడా తన భార్యను ప్రేమతో, అనురాగంతో చూసుకోవాలి. ఆమె స్త్రీమూర్తి కనుక ఆమెకు ఎటువంటి చీరలు, నగలు తన ఆర్థిక స్థితి ప్రకారం ఇవ్వగలడు, వాటిని ఆయన సమకూర్చాలి. శంకర నేటి ధర్మం ప్రకారం సతికి పతియే ధర్మము, సతికి పతియే గతి. సతికి సద్గతి కలగాలన్నా, పాతివ్రత్య మహిమ కలగాలన్నా పతిదేవునికి సేవ చేయాలి. అప్పుడే అవన్నీ ఆమెకి వర్తిస్తాయి అని హైమవతి హిమగిరి అల్లునితో వచించింది అని చెప్పుకొచ్చాడు ధర్మరాజుకు పండితుడైనటువంటి భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.